కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 3 రోజు మణిపూర్ పర్యటన అయితే మాత్రం అక్కడ మౌలిక సదుపాయాలపై ముఖ్యంగా అక్కడ అభివృద్ధి గురించి అయితే మాత్రం అక్కడ అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా అక్కడ జరిగినటువంటి అల్లర్ల విషయంలో అవ్వచ్చు, అక్కడ శాంతిని పునరుద్ధరింపు చేయడం, మరోపక్క ఇల్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించడం, మరోపక్క విద్య, వైద్యం, అలాగే విద్యుత్, వ్యవసాయం ఈ అంశాలపై అయితే మాత్రం దృష్టి పెట్టాలని చెప్పేసి అక్కడ అధికారులను ఆదేశించడం జరిగింది. ఆ అధికారుల నుంచి కూడా వివరాలు సేకరించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఇక్కడ కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అజిత్ దోవల్ కూడా అక్కడ ఉన్నటువంటి అంశాలను అయితే మాత్రం పరిశీలించడం జరిగింది. మొత్తానికి అక్కడ హ్యాండ్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది అయితే మాత్రం మిగిలినటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా విస్తరించాలా. ఒకళ్ళ జీవనాధారమైనటువంటి సాంస్కృతికంగా మణిపూర్ అయితే మాత్రం ప్రాచీన సాంస్కృతిక నిలయంగా ఉందని చెప్పేసి బండి సంజయ్ చెప్పారు. ఏది ఏమైనా సరే మొత్తానికైతే మాత్రం 3 రోజుల పర్యటనలో అక్కడ ప్రజల యొక్క జీవన స్థితిగతులు, పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అక్కడ అభివృద్ధి ఏ విధంగా చేపట్టాలనే విధంగా కూడా బండి సంజయ్ అధికారులను అయితే మాత్రం అడగడం జరిగింది. మొత్తానికి 500 కోట్ల రూపాయలతో అయితే మాత్రం గతంలో కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం అక్కడ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరోపక్క 92% మంది అయితే మాత్రం హిల్స్ ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి, అలాగే వాళ్ళ యొక్క ఇళ్ళు కోల్పోయిన వారికి ఏ విధంగా ఇళ్ళు కట్టించాలా అంశాలను కూడా బండి సంజయ్ ప్రస్తావించడం జరిగింది. మరోపక్క అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అక్కడ ఇళ్ళు నిర్మించే కార్యక్రమాన్ని కూడా బండి సంజయ్ పరిశీలించడం జరిగింది. ఏది ఏమైనా సరే 3 రోజుల పర్యటన అయితే మాత్రం బండి సంజయ్ మణిపూర్ ప్రజల యొక్క అంటే అక్కడ అభివృద్ధి ఏ విధంగా చేపట్టాలో, ముఖ్యంగా పర్యాటక రంగం అభివృద్ధికి కూడా ఆయన ప్రణాళికలు రచించినట్టు తెలుస్తుంది. అలాగే అక్కడ పర్యాటకులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో రవాణా సౌకర్యం, ముఖ్యంగా ఎయిర్పోర్ట్ విస్తరణ విషయంలో కూడా కేంద్ర పౌర విమానయాన శాఖతో మాట్లాడాలని చెప్పేసి ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా 3 రోజుల పర్యటన అయితే మాత్రం మణిపూర్లో అభివృద్ధి కార్యక్రమాలకు అయితే మాత్రం బండి సంజయ్ శ్రీకారం చుట్టారు.